ఒంగోలులో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సత్యనారాయణపురం శ్రీరామ్ హాస్పిటల్లో వెంకట సాయినాథ్ను జ్వరంతో ఈ నెల 22న అడ్మిట్ చేశారు. వైద్యం తీసుకుంటుండగా అవయవాలు దెబ్బతిని మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంవత్సరాలు నేను హాస్పిటల్కి ఫీవర్కి తీసుకొని వచ్చాను. వాడికి ఇంటి ముందు నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే 93,000 ఉన్నాయి ప్లేట్లెస్. అయితే వాడు ఏం చేశాడు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నాడు. 22వ తేదీ తీసుకొచ్చాను వాడిని. 3వ రోజు నుంచి మేము వెళ్ళిపోతాం అని గోల్ చేస్తానే ఉన్నాం. మమ్మల్ని పంపించలేదు. 5వ రోజు పంపించలేదు. 6వ రోజు కూడా వాడికి కడుపు నొప్పి వచ్చి ఈవినింగ్ టయానికి వాడికి కడుపులో నొప్పి బాగా ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతుంటే నేను వంశీ వచ్చి టెస్టులు చేయించండి, మా అబ్బాయికి బాగలేదు నొప్పి అని అంటున్నాడంటే అప్పుడు నెక్స్ట్ డేకి ఇచ్చాడు స్కానింగ్. 22 సంవత్సరాలు అబ్బాయికి. వెంకట సాయినాథ్, చాపల వెంకట సాయినాథ్. ఏం పని? స్వీట్ షాప్ అండి మాది. మా స్వీట్ షాప్ ఒంగోలు మాది. గవర్నమెంట్ మల్టీప్లెక్స్ దగ్గర స్వీట్ షాపు. ఆ స్వీట్ షాపే చూసుకుంటాడు అబ్బాయి. తగ్గటం లేదని ఫోర్త్ డే నుండి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి మా అక్కాయి వీళ్ళు అడుగుతున్నా కానీ లేదు, బాబుకి అంతా బాగుంది, ఏమి మీరు వెళ్ళొద్దు అంటున్నారు. కానీ డెంగ్యూ లక్షణాలన్నీ ఆ బిడ్డలో ఒక్కోటి అబ్బాయి బాగా డల్ అయిపోతున్నా కానీ డాక్టరు అతను మళ్ళీ రిలేటివ్ అయ్యుండి కూడా బిడ్డను సరిగా పట్టించుకోలేదు. డెంగ్యూ లక్షణాలు 7 డేస్ కల్లా ఆ బిడ్డ ఇక్కడే ఉన్నాడు. 7 డేస్లో కల్లా మొత్తం ఆ బిడ్డలో ఆర్గానిక్ పాడైపోయినాయండి. మేము ఇక్కడ తగ్గటం లేదని చెప్పేసి హౌస్కి తీసుకువెళ్ళిపోయామండి. ఇక్కడ తగ్గటం లేదని హౌస్కి తీసుకువెళ్ళిపోతే వెళ్ళిన హాఫ్ అన్ అవర్లోనే బాబుకి పొట్ట బెలూన్ లాగా ఉబ్బిపోయిందండి. ఏందని చెప్పి విజయశ్రీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏం చెప్పారంటే, అమ్మో ఇవి డెంగ్యూ లక్షణాలు లాగా ఉన్నాయి, చాలా సివియర్గా ఉంది, వెంటనే కిమ్స్కి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారండి. కిమ్స్కి తీసుకువెళ్తే అప్పటికే అంతా అయిపోయిందండి. మొత్తం ఆర్గాన్స్ అన్ని పాడైపోయినాయి. ఈ బాబుకి వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే బ్రతకడు. ఒకవేళ ఆపరేషన్ చేస్తున్న మధ్యలో అయినా చచ్చిపోవచ్చు బాబు అని కూడా చెప్పారండి. మాకు భయం వేసి వెంటనే హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకువెళ్ళామండి. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు, ఆపరేషన్ చేసిన 4 అవర్స్కి బాబు చనిపోయాడండి. రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఫైనల్గా బాబు డెంగ్యూకి సరిగా ట్రీట్మెంట్ లేకపోవడం వల్లే బాబు చనిపోయాడు అని చెప్పారండి. డెంగ్యూకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకే మా బాబు చనిపోయాడండి. 7 రోజులు చేశారు. 7 రోజులు చేసినా కూడా మీకు మొత్తం బాగుంది, ఏం కాదు, బిడ్డను బాగా పంపిస్తామని చెప్పారు. కానీ బిడ్డ శవం అయ్యొచ్చాడు. ఏం జరిగింది? డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం జరిగిందో మాకు తెలియాలండి. ఆ పేషెంట్ మన దగ్గర నుంచి డిశ్చార్జ్ చేయించుకుని వాళ్ళు బలవంతంగా డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగటంతో టౌన్లోనే ఇంకా 2-3 హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడాను వైద్యం చేయాలని చెప్తే అక్కడ కూడాను జాయిన్ కాకుండా, వైద్యాన్ని సహకరించకుండా, వైద్యులు చెప్తున్నా కానీ వినకుండా హైదరాబాదు తీసుకెళ్ళడం జరిగింది.